యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ఎవరైనా చదువుతారా? మీరు ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రియ పరలోక తండ్రి, జీవము గల దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి మేము స్తుతిస్తూ గణపరుస్తూ మరొక మారునైనా మా ఆత్మీయ సహోదరులైన ప్రేమానందం గారి యొక్క సంఘంలో నన్ను నైనా ఇదిగో నువ్వు నడిపించావు, అందుని బట్టి నీకు స్తోత్రము. ఈ రీతిగానైనా ఈ సంఘంలో నైనా నేను నిలబడి నీ యొక్క ఉన్నతమైన వాక్కులు చెప్పడానికి మీరు కృప చూపిస్తున్నారు. ఇంతవరకు తోకటపూడి యొక్క సంఘంలో కూడానైనా ఇదిగో మీరు నాతో మాట్లాడి నా నోట మీ మాట ఉంచి నీ ప్రజలతో మీరు మాట్లాడుకున్న విధానాన్ని బట్టి వందనాలు. ఇదిగోనైనా ఈ ప్రాంతంలో కూడా మరొక మారు ఈ సంఘంలో కూడానైనా ఇదిగోనైనా మీ యొక్క ఆత్మ సహాయాన్ని నేను కోరుచు ఇదిగోనైనా వినిచిన ప్రతి వారి యొక్క మనస్సునైనా ఇదిగోనైనా నీ యొక్క మాటల చేత వారి యొక్క హృదయాలను నింపి ఇదిగోనైనా వారి యొక్క హృదయాలలో నీ యొక్క మాటలు నైనా వ్రాసుకొని నిత్యము వాటి ప్రకారం జీవించే భాగ్యాన్ని వారు ప్రసాదించండి. దీడును అల్పుడును మరొక మారు నీ యొక్క మాటలు విత్తనానికి నేను నిలబడుచుండగానైనా నా నోట మీ మాట ఉంచి మీరే పలికించుకోమని మీ యొక్క ఆత్మసహాయాన్ని నాకు అనుగ్రహించమని మంచి నేలలో పడ్డ విత్తనాల వలెనైనా విశ్వాసుల యొక్క హృదయాల్లో ఫలింపే భాగ్యాన్ని మీరు ప్రసాదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట మనకు కనిపిస్తుంది. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలి? అతడు ప్రార్థన చేయవలెను. భక్తులైన వారు, అపోస్తులైన వారు ఎన్నో మార్లు ప్రార్థన గురించిన మాటలు మనకు రాశారు. అపోస్తుల కార్యంలో చూస్తే మీరు బోధయందును సావాసమునందును రొట్టె విర్చుటనందును ఎడతెగక ప్రార్థన చేటి అందును నిలకడగా ఉండాలని అందులో ఒక ప్రార్థన గురించిన మాట మనకు అనిపిస్తుంటారు. చాలా సందర్భంలో ప్రార్థన గురించి ఎన్నో మార్లు రాశారు. కానీ యాకోబు గారు రాస్తున్న ఈ యొక్క మాట ఏ రీతిగా మనకు కనిపిస్తుందంటే ఆయన ఉద్దేశం ఏంటి? శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయమంటున్నాం. విశ్వాసి యొక్క జీవితంలో అనేక శ్రమలు అనేటివి సహజం. అందులో ప్రాముఖ్యంగా క్రైస్తవ జీవితంలో విశ్వాసికి అనేక శ్రమలు వస్తుంటాయి. శ్రమలు లేని విశ్వాసి అంటూ ఉండడు, శ్రమలు లేని క్రైస్తవుడు అంటూ ఉండడు. శ్రమలు మానవుని యొక్క జీవితంలో సహజంగా వచ్చేటివే. కానీ లోకంలో ఉన్న వారికి శ్రమలు వస్తుంటే వారు అధికారుల యొద్దకు వెళ్ళడము కానీ ఏమండి ఇంకా ఇరుగు పొరుగు బంధువుల యొద్దకు వెళ్ళడం కానీ వారు శ్రమల నుండి కాపాడే వ్యక్తి యొద్దకు వెళ్ళడం కానీ జరుగుతుంటుంది. కానీ యాకోబు గారు మీలో ఎవరికైనా శ్రమ కలిగితే మొదట వాడు ప్రార్థన చేయమని ఎవరికి సెలవిస్తున్నా అంటే విశ్వాసులైన వారికి సెలవిస్తున్నాడు. విశ్వాసులైన వారికి అంటే మనకు శ్రమ కలిగినప్పుడు మనం ప్రార్థించాలా. లోకంలో ఉన్న వారిలాగా శ్రమ రాగానే ఎవరో యుద్ధకు పరుగులు తీయడం అనేది విశ్వాస జీవితానికి సబబు కాదు అని భక్తుడు రాస్తున్న మాట. అందుకని దావీదు అనేక మార్లు అంటుంటాడు తన యొక్క గ్రంథములో, కీర్తనల్లో, రాజులను నమ్ముకుంట కంటే అధికారులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మన యొక్క శ్రమలలో మనం ఎక్కడికో పరుగులు తీయడం కాదు, ఎవరి మీదో ఆధారపడడం కాదు, ఎవరినో మనము ఇదిగో ఆశ్రయించడం అనేది కాదు.
మన శ్రమలలో మనమే ప్రార్థన చేయాలంటున్నాడు. ప్రార్థన చేయాలి. నిజమే, దావీదు యొక్క జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి. ఎన్నో శ్రమలు. చక్కగా గొర్రెలు కాచుకుంటున్నవాడు, చక్కగా తన మందను మేపుకుంటున్నవాడు, ఏ బాధలు లేకుండా జీవిస్తున్న తన యొక్క జీవితంలో శ్రమలు ప్రారంభమయ్యాయి. ఎప్పుడు? గొల్యాతును చంపడం. గొల్యాతును చంపడమే తను చేసిన తప్పుగా శ్రమ వెంబడి శ్రమ, శ్రమ వెంబడి శ్రమ, శ్రమ వెంబడి శ్రమ, తన ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెడుతున్నాడు. గొల్యాతును చంపకంటే ముందు తన మందతో తను సంతోషంగా ఉండేవాడు. ప్రతిగానాలు చేస్తూ ఎన్నో పాటలు పాడుకుంటూ దేవునికి భక్తిగా జీవించే స్థితిలో ఉండే అతను సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు నా దేవుని దూషిస్తాడని పగతో కోపంతో వెళ్ళి చంపడమే తన జీవితంలో శ్రమలు ప్రారంభం. ఏ రీతిగా సౌలు పగపడుతున్నాడు, చంపాలని ఇదిగో తన వెనుకాల పరిగెడుతున్నప్పుడు ఎన్నో మార్లు ఆ శ్రమలో గుండా వెళ్తున్న దావీదు ప్రార్థనే చేశాడు. ప్రార్థనే చూడండి, కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనము. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేస్తుంది. ఏమని ఈ మాటలు ఎవరు రాస్తున్నారు? పైన చూడండి ఏమనుంది. పైన 18వ అధ్యాయము అక్కడ రాయబడి ఉంది, ప్రధాన గాయకుని యెహోవా దాసుడైన దావీదు కీర్తన. ఇది అక్కడ రాస్తున్నాడు. నేను ఏ శ్రమలలో దేవునికి ప్రార్థన చేశానన్న మాట కూడా అక్కడ రాస్తున్నాడు. ఏమని అక్కడ రాస్తున్నాడు అంటే తను శ్రమలో గుండా వెళ్తున్నప్పుడు యెహోవాకు ప్రార్థన చేశాడు. దేవునికి ప్రార్థన. నిజం ప్రియమైన దేవుని వల్ల మన యొక్క జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. విశ్వాస జీవితంలో 3 ఉండాలి. మొదటిది వాక్యము, రెండవది ప్రార్థన, మూడవది భక్తి జీవితము. ఈ 3 సమపాల్లో ఉన్నప్పుడు విశ్వాసి సంపూర్ణుడు అవుతుంటాడు. మనలో వాక్యం ఉండి ప్రార్థన లేకున్నా, ప్రార్థన నుండి భక్తి లేకున్నా, భక్తి ఉండి వాక్యము ప్రార్థన లేకున్నా అది సంపూర్ణము కాదు. ఇదిగో తన యొక్క జీవితంలో ప్రార్థనని పెట్టుకొని ఇదిగో శ్రమలలో యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేస్తుని అంటున్నాడు. ఇంకొక మాట కూడా చూడగలిగితే ఇదే కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 17వ వచనము. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించునంటున్నాడు. ఇదిగో నీతిమంతులు ఎవరైతే దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తారో, దేవుని మీద ఆధారపడి దేవుని ఆశ్రయిస్తూ ఇదిగో దేవుని కొరకైన జీవితాలు ఎవరైతే ఉంటావో వారు శ్రమలలో దేవునికి మొర పెడితే ఈ దేవుడు ఏం చేస్తానంటున్నాడు? వారిని విడిపిస్తా. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు. వారికి కలిగిన శ్రమలన్నిటిలో ఎన్ని శ్రమలైనా కలిగని ఆ శ్రమలలో నుండి విడిపిస్తానంటున్నాడు. మరి ఇక్కడ రాయబడిన మాట చూడగలిగితే నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తా, శ్రమలలో నుండి విడిపిస్తానంటున్నాడు. మరి విడిపించిన వారు ఎవరైనా ఉన్నారా బైబిల్లో అని చూడగలిగితే ఏమండి ఉన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, అనేకులు. ఈ సందర్భంలో ఏమండి కొంతమందిని మనం చూసుకోగలిగితే ఒక ఉజ్జియా రాజు ఉంటాడు. తన జీవితంలో శ్రమ రాగానే ప్రార్థనే ఆయుధంగా మార్చుకున్నాడు. తన జీవితంలో కష్టాలు రాగానే,
తన జీవితంలో అనారోగ్యం రాగానే ఇదిగో ప్రార్థనే. ఒక దినాన తను పరిపాలిస్తున్న సామ్రాజ్యము, తన దేశము పరిపాలనలో బాగానే ఉంది. అప్పుడు ఒక రాజు హిజ్కియా రాజ్యం మీద కన్నేశాడు. అది బలమైన రాజు, అనేక దేశాలను ఓడించుకుంటూ వస్తున్న రాజు, అనేక దేశాల్లో ఉన్న దేవతలను ఓడించుకుంటూ వస్తున్న రాజు, అనేక దేశాల్లో హేమహేమీయులు బలవంతులు యోధులున్న ఆ దేశాలన్నిటి కూడా ఓడించుకుని ఆక్రమించుకుంటూ వస్తున్న రాజు హిజ్కియా రాజ్యం మీద కన్నేశాడు. పొరిమేలులో నిలబడ్డాడు. అప్పుడు తన దూతలతో వర్తమానం పంపిస్తున్నాడు, నీ రాజ్యాన్ని నాకు అప్పగించు. అప్పుడు హిజ్కియా చాలా బాధలో ఉన్నాడు, శ్రమలలో ఉన్నాడు. తను చేసిన పని ఏంటో చూడగలిగితే చూడండి. మొదటి చూడండి, రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము ఇక్కడ చూడగలిగితే 13వ వచనం కూడా ఒకసారి చదవండి. 13వ వచనము, రాజైన హిజ్కియా 14వ సంవత్సరమందు అష్షూరు రాజైన నసరేబు యూదా దేశమందున పట్టణ వచ్చి వాటిని పట్టుకొనగా. ఏమని పట్టుకోవడానికి వచ్చాడు? ఎవరంటే అష్షూరు రాజు. బలమైన రాజ్యము. ఆ దినాలలో బలమైన రాజ్యాలు 2 ఉన్నాయండి. ఇశ్రాయేలీలను చెరపట్టుకోపోవడానికి బలమైన రాజ్యముగా అష్షూరు సామ్రాజ్యం ఉంటుంది. యూదా గోత్రాలు 2 ఆ యొక్క సామ్రాజ్యాలను లేకపోతే ఆ దేశాలను లేదా ఆ ప్రజలను పట్టుకోపోవడానికి ఇది ఇంకొక రాజ్యం, బలమైన రాజ్యము బబులోను సామ్రాజ్యం. ఆ దినాన ఇవి 2 ఇదిగో బలమైనవి. ప్రియమైన దేవుని వల్ల అష్షూరు రాజు బలమైన వాడు, ఆ రాజ్యం బలమైనది. ఆ బలమైన రాజు బలమైన సైన్యంతో ఇదిగో ఈ ప్రాకారాలు పట్టడానికి వచ్చి అప్పుడు తన దూతలతో వర్తమానం పంపిస్తున్నాడు. చూడండి 19 నుంచి చదవండి. అప్పుడు రబ్షకే వారితో ఇట్లా నేను ఈ మాట హిజ్కియాతో తెలియజేయబడినప్పుడు మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవు ఇలాగూ చెప్పవలెను, నీవు నమ్ముకున్న ఈ ఆశ్రయస్పదము ఏ పాటి ప్రయోజనకారి? యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలము వట్టి మాటలే. ఎవని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేయుచున్నావని ఇదిగో పంపిస్తున్నాడు వర్తమానము. ఎవరంటే అష్షూరు రాజు. హిజ్కియా, నీవు నమ్ముకున్న ఆశ్రయస్పదము ఏ పాటి ప్రయోజనకరము? నీవు ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేస్తున్నావు? నీ రాజ్యాన్ని నాకు అప్పగించు, నా దగ్గర బలమైన రాజ్యం ఉంది, నేను ఎన్నో రాజ్యాలను జయించి వచ్చాను, అయినా నీవు నా మీద తిరుగుబాటు చేస్తున్నావే. నీవు ఎవరిని చూసుకొని నీవు నమ్ముకున్న ఆశ్రయస్పదము ఏ పాటిది అంటూ ఇంకో మాట అంటున్నాడు. నేను పలానా రాజ్యానికి వెళ్ళాను, అక్కడ వారు నమ్ముకున్న దేవుడు నన్ను ఏమీ చేయలేదు. ఇదిగో పలానా రాజ్యంకి వెళ్తే అక్కడ ఉన్న ఇదిగో దేవతలు నన్ను ఏమీ చేయలేదు. కానీ నువ్వు నమ్ముకున్న ఆశ్రయస్పదము ఏ పాటి ప్రయోజనకరము? ఇదిగో నీవు నమ్ముకున్న వారు ఉట్టివారే అని ఏలన చేస్తున్నాడు. ఏమని చూడండి 33వ అధ్యాయము 33వ వచనము, ఇదే 18వ అధ్యాయము 33వ వచనం చూసి చదవండి. ఆయా జనముల దేవతలు ఏదైనాను తమ దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించిన. ఏమని చూడండి, విర్రవీగిపోతున్న రాజు ఈ యొక్క అష్షూరు రాజు. నేను ఎన్నో దేశాలను, ఎన్నో జనముల దేవతలను ఇదిగో ఓడించి వచ్చాను,
కానీ ఏ దేశంలోనైనా ఏ దేవతనైనా ఇదిగో నా చేతిలో నుండి విడిపించినా అంటున్నాడు. విడిపించిన ఇది అంటున్న మాట చూడండి 34. ఆమాతు దేవతలు ఏమయ్యాను, అర్ఫాదు దేవతలు ఏమాయను, సెఫర్వేము దేవతలు ఏమాయను, ఏనా ఇవి అను దేవతలు ఏమాయను. ఇదిగో షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోను విడిపించెనా. అవన్నీ నిజమే. అష్షూరు రాజు ఏ దేశం మీద కన్నేశాడో ఆ దేశంలో ఉన్న దేవతలు ఇదిగో ఏమి చేయలేని స్థితిలో ఉన్నాయి. అక్కడ రాజ్యంలో ఉన్న రాజులు కూడా ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు. ఇదిగో ఈ యొక్క అష్షూరు రాజు ఏ దేశం మీద దండెత్తినా ఆ దేశాన్ని మాత్రము పట్టుకోకుండా దాన్ని జయించకుండా వెనుదిరగలేదు. అప్పుడు అంటున్న మాట, హిజ్కియా నువ్వు నమ్ముకున్న ఆశ్రయస్పదము, నువ్వు నమ్ముకున్న దేవుడు ఏ పాటి వాడు, నీ దేవత ఏ పాటిది. షోమ్రోను దేవత గొప్పది, అయినా ఆ షోమ్రోను దేవత నా నుండి ఆ షోమ్రోను పట్టణాన్ని కాపాడలేకపోయింది. ఏ మాతు దేవతలు కాపాడలేవు, ఇవి ఆ దేవతలు కాపాడలేవు, ఏ దేవతలు కూడా కాపాడలేదు. కానీ నీవు నమ్ముకున్న దేవుడు ఇదిగో నీ దేశాన్ని నీ చేతుల నుండి కాపాడుతాడా, నా చేతులను కాపాడుతాడా అని సవాలు విసురుతూ విర్రవీగిపోతూ వర్తమానం పంపిస్తున్నాడు. ఆ మాట కూడా అంటాడు చూడండి 35వ వచనంలో, యెహోవా మా చేతుల నుండి యెరూషలేమును విడిపించుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనాను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా. ఏమని? ఏ దేశము లేదు, మీ యెహోవా కూడా ఏమీ చెయ్యలేడు అన్నాడు. చేయలేదు. ఆ మాటలు విన్న తర్వాత ప్రియమైన దేవుని వల్లరా, ఆ మాటలు విన్న తర్వాత హిజ్కియా తన హృదయంలో ఎంతో వేదన పడ్డాడు. తన యొక్క సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలి, శత్రువు చేతిలోనూ విడిపింపబడాలి, ఇదిగో నేను ఏమి చేయాలి, ఇదిగో ఎన్నో రకాల మాటలతోని నా యెహోవాను ఇదిగో అవమానపరుస్తున్నాడే, నిందిస్తున్నాడని ఎంతో వేదన పడుతున్నాడు. వేదన పడుతున్న తాను వెళ్ళి యుద్ధము చేయలేదు. వేదన పడుతున్న తాను ఇదిగో శత్రువుల చేతుల నుండి ఇదిగో నా పట్టణాన్ని కాపాడాలని సైన్యంతో వెళ్ళి పోరాడలేదు. యెహోవాను నిందిస్తున్న దావీదులాగా పౌరుషం కలిగి కత్తితో తెగ నరకలేదు. మరి ఈయన ఏం చేశాడు హిజ్కియా అంటే ప్రార్థన చేశాడు. చూడండి 13వ వచనం నుంచి చదవండి, 19 మొదటి వచనం కూడా చదవండి. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి, ఇప్పుడు చూడండి 4వ వచనం గురించి చదవండి. జీవంగల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమాని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవా వినబడి ఉన్న ఈ మాటలను బట్టి అష్షూరు రాజును గద్దించునేమో, కాబట్టి నిలిచి శేషం కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము అని తన సేవకులు సెలవిస్తున్నప్పుడు ఆయన మందిరంలోనికి వెళ్ళాడు. శ్రమ కలగగానే దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి ఇదిగో అక్కడ ఉన్నవారు సలహా ఇస్తున్నప్పుడు ఇదిగో హెచ్చుగా ప్రార్థన చేయి, గొప్పగా ప్రార్థన చేయి అని సెలవిస్తున్నప్పుడు తాను దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు చూడండి 13వ వచనం నుంచి చదవగలిగితే చదవండి. ఆమాతు రాజు ఏమైను, అర్ఫోదు రాజు ఏమైను, ఏమైరి హిజ్కియా దూతల చేతి నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధాన్ని విప్పి పరిచి, అంటే శ్రమ రాగానే తను దేవుని యొక్క మందిరానికి వెళ్ళాడు. ఆ పత్రము ఎవరైతే శత్రువు యొక్క రాజు అష్షూరు రాజు ఏదైతే పంపించాడో దాన్ని తీసుకొని దేవుని యొక్క మందిరంలో విప్పి పరిచి ఇదిగో ప్రార్థన చేస్తున్నాడు. 15వ వచనము ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. యెహోవా సన్నిధి ఇట్లు ప్రార్థన చేసెను, యెహోవా కేరుబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలు దేవా. ఒక్కరు చదవండి, నేను కన్ఫ్యూజ్ అయిపోయింది. భూమి ఆకాశములను కలగజేసిన అతిథియ దేవా, నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టి ఉంచుము.
జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సంహరింపు పంపిన మాటలు చెవినబెట్టుము. యెహోవా అష్షూరు రాజు ఆ జనములు వారి దేశంలో పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవత నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలే గనక రాళ్ళే గనక వారు వారిని నిర్మూలము చేసిరి. యెహోవా మా దేవ, లోకమందున సమస్త జనములకు నీవే నిజముగా అద్వితీయ దేవుడవై యెహోవాని తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మను రక్షింపుము అంటున్నాడు. నిజానికి చూడండి ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడు. శ్రమలలో దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి శత్రు రాజు పంపించిన ఆ యొక్క పత్రాన్ని విరచి ఇదిగో తన్ని పత్రాన్ని పరిచి అప్పుడు అంటున్నాడు, అవునయ్యా ఆ రాజు సెలవిచ్చిన మాట నిజమే. శత్రు రాజులు ఎన్నో జయించాడు, కానీ ఆ దేవతలు ఆయన కాపాడలేవు. ఎందుకు కాపాడలేవు అంటే అవి వట్టి రాళ్ళే, అవి మనుషుల చేత చేయబడిన కర్రలే. అందుకే కదా ఆయనను కాపాడలేవు. కానీ నీవు మాత్రం నిజమైన దేవుడవు. నీవు నిజమైన దేవుడవు కాబట్టి ఇదిగో నీ యొద్దకు వచ్చి నేను ప్రార్థన చేస్తున్నాను, నా శత్రు చేతిలో నుండి నన్ను రక్షింపుమని ప్రార్థన చేశాడు. ప్రార్థన నిజానికి ఆ ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి చేరింది. ఏ రీతిగా చేరింది? నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించింది. ఈ హిజ్కియా నీతిమంతుడిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు. ఆలకించి ఏమి చేశానంటే ఒక దినాన తన దూతను పంపించి శత్రు సైన్యాన్ని హతం చేశాడు. చూడండి 19వ అధ్యాయము 34వ వచనం నుంచి చదవండి. 34వ వచనము. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణము కాపాడి రక్షించుదును. ఆ రాత్రే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలు చొచ్చి 185,000 మందిని హతము చేసెను. చూడండి, చాలు. కేవలం హిజ్కియా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి తన దూతను పంపించి ఇదిగో శత్రు సైన్యాన్ని ఎంతమందిని ఒకే రాత్రి ఎంతమందిని చంపారండి? 185,000 మంది. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, హిజ్కియా వెళ్ళి యుద్ధం చేశాడా? కత్తులతో పోరాడా? సైన్యంతో యుద్ధం చేశాడంటే చేశాడా అండి? చేయలేదు. మరి హిజ్కియా ఏమి చేశాడు? ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అంగీకరించిన దేవుడు తన దూతను పంపించాడు. పంపించిన దేవుడు ఒకే ఒక్క రాత్రి 185,000 మందిని హతము చేశాడు. వాస్తవానికి ఒకవేళ హిజ్కియా ఫేస్ టు ఫేస్ ఫైటింగ్ చేసినా, యుద్ధము చేసినా, పోరాడినా తన అంతమందిని చంపేవాడు కాదు. ఒకవేళ తన సైన్యం కూడా అంతమందిని చంపే శక్తి లేకపోయాడు. కానీ దేవునికి మొర పెడితే దేవుడు ఏం చేశాడంటే 185,000 మందిని చంపారంట. 185,000 మంది ఒకే రాత్రి చంపేసింది దేవుని దూత. ఎంత ఆశ్చర్యం! 185,000 మంది అంటే ఏంటంటే ఆషామాషి విషయము కాదది. 185,000 మంది ఒకే ఒక్క రాత్రి హతం చనిపోయారు. సరే, ఆ అష్షూరు రాజు యొక్క సైన్యం అంతా చనిపోయింది, 185,000 మంది. మరి ఆ రాజు ఏమయ్యాడంటే ఆ రాజు మరలా తన దేశానికి వెళ్ళి తనకు ఆశ్రయస్పదమైన తనను కాపాడే దేవత ఏదైతే ఉందో ఆ దేవత గుళ్ళకి వెళ్ళి పూజిస్తున్నప్పుడు తన దేవత మరి తనని కాపాడిందంటే కాపాడలేదు. చూడండి 36వ వచనం చదవండి. 36వ వచనం. 36వ వచనం చూడ. అష్షూరు రాజైన ఆ సన్హెరీబు తిరిగి నినివే పట్టణంనకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకును దేవత మందిరమునందు మొక్కుచుండగా
హలో 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 ఓకే వస్తుంది. దావీదు తన యొక్క జీవితంలో ప్రార్థనే ఆధారంగా పెట్టుకున్నాడు. అష్షూరు రాజు చేతిలో పడ్డప్పుడు హిజ్కియా ప్రార్థనే ఆధారంగా పెట్టుకున్నాడు. ఏ శ్రమ లేకుండా దేవునికి ప్రార్థన చేయడం అనేది దానియేలు పెట్టుకున్నాడు. కానీ అదే ప్రార్థన ఒక దినాన తన శ్రమలో నుండి కాపాడింది. అదే ప్రార్థన కాపాడింది. ఆ యొక్క నెబుకద్నెజరు యొక్క చట్టంలో రాజాజ్ఞలో ప్రార్థన చేయకూడదన్నా, ఇదిగో తను ప్రార్థన చేయడానికి తన మనసును పెట్టుకున్నాడు. ఆ ప్రార్థన చేస్తే తీసుకుపోయి సింహాల బోన్లో వెయ్యాలని ఒక చట్టం వచ్చింది. అయినా ప్రార్థనే. ఇది నా ప్రియమైన దేవుని మన యొక్క జీవితంలో ఒకవేళ భారత యొక్క చట్టంలో ఇదిగో ప్రార్థన చేయకూడదు, దేవుని యొక్క మందిరానికి వెళ్ళకూడదు, ఏమి చేయకూడదని ఒకవేళ చట్టం వచ్చింది అనుకోండి, మన ఆ చట్టాన్ని ధిక్కరించి మనం వస్తామా? రామ్. ఆ చట్టానికి వ్యతిరేకంగా పనులు చేస్తామా? ఏ చట్టం లేకుండా మందిరానికి రావడానికి మనకు బద్ధకమే. ఏ చట్టం లేకుండా ప్రార్థన చేయడానికి మనకు బద్ధకమే. ఏ చట్టం లేకుండా భక్తి యొక్క జీవితాన్ని చూపించాలన్నా బద్ధకం. కానీ ఏ చట్టాలు లేని స్థితిలో మనం ఉన్నాం. కానీ దేవునికి ప్రార్థన చేయకూడదనే ఒక చట్టంలో దానియేలు ఉన్నాడు. అయినా తను ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది చూశారు, అయ్యో ఇదిగో దేశంలో ఒక చట్టం ఉండగా దానియేలు ఏంటి ప్రార్థన చేస్తున్నాడు, రాజ్యాజ్ఞను ధిక్కరించాడని వారు వెళ్ళారు. అయ్యా రాజా, ఇదిగో నీ ఆజ్ఞను ధిక్కరించిన దానియేలు ఇదిగో ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి మ్రోకుతున్నాడు అనగానే వెంటనే పట్టుకొని రండి, సింహాల బోన్లో వేయండి. సింహాల బోన్లో వేశారు. ఆకలితో ఉన్న సింహాలు, మాంసాన్ని చూస్తే వదలని సింహాలు, ఎంతో నోరు తెరుచుకొని ఉన్న సింహాలు, వాటి మధ్యలోనికి దానియేలును వేస్తే సింహాలు దానియేలును చీల్చి వేశాయా? ఎందుకు వేయలేదంటే ఇదిగో నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. చూడండి ఏం చేశాడో దేవుడు చూడగలిగితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదవండి. పడుదురేగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించిన నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహద్రామున వేసి దాన్ని మూసిరి. చాలండి, ఇక్కడ చూడండి. దానియేలును తీసుకెళ్ళి సింహాల బోన్లో వేశారు. సింహాల బోన్లో బయటకు రాకుండా రాళ్ళు పెట్టేశారు. ఏమండి, ఆకలితో ఉన్న సింహాలు, మాంసాన్ని చూస్తే వదలని సింహాలు, ఇదిగో వేటాలని కసితో ఉన్న సింహాలు, ఆ సింహాల మధ్యకు ఇదిగో ఈ యొక్క దానియేలును వేసిన తర్వాత దానియేలు చేస్తున్న ఆ యొక్క ప్రార్థన తనని కాపాడింది. అప్పుడు తెల్లవారి ఉదయకాలంలో రాజు పరుగున వచ్చాడు. అయ్యో దానియేలును సింహాలు చీల్చేసేమో తినేసేమని వచ్చి చూస్తే ఏమని చూడండి ఏ రీతిగా ఉందో. ఏమండి 19వ వచనం చదవండి. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహాల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలు పిలిచి, జీవగల దేవుడి సేవకునైన దానియేలు, నిత్యము నీవు సేవించిన నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని అతని అడిగాను. ఏమండి వెళ్ళాడు. ఏమైందో దానియేలుకు వెళ్ళి చూస్తే అంటున్నాడు, నీ దేవుడు నిన్ను రక్షించాడంటే అప్పుడు సెలవిస్తున్న మాట చూడండి. దానియేలు అంటున్నాడు. అందుకు దానియేలు అంటున్నాడు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించను. అబ్బా ఎంతో చక్కని మాట.
ఒకటే అంటున్నాడు, నేను నా దేవునికి నిర్దోషిని, నేను నీతిమంతుని కనుక నా ప్రార్థన ఆయన ఆలకించాడు. ఆయన ఆలకించడమే కాదు, ఆయన దూతను పంపించాడు. ఆయన దూత వచ్చి ఏం చేసింది అయ్యా అంటే సింహాల నోళ్లను మూసివేసింది. హిజ్కియా ప్రార్థన చేస్తే దేవుడు దూతను పంపించి సైన్యాన్ని హతం చేశాడు. ఇక్కడ దానియేలు ప్రార్థన చేస్తే దేవుడు దూతను పంపించి సింహం నోళ్లను మోశాడు. ఎంత గొప్ప అద్భుతం! ప్రార్థనలో ఇంత శక్తి ఉందా? నిజమే, నీతిమంతులు ప్రార్థన చేయగా ఆయన మొరపెడతాడు, తన దూతను పంపిస్తాడు. హిజ్కియాకు దూతనే పంపించాడు, దానియేలుకు కూడా దూతనే పంపించాడు. ఒక దినాన పేతురు గారు చెరసాల్లో వేయబడ్డాడన్నప్పుడు సంఘం ఏం చేసిందంటే అత్యాసక్తితో ప్రార్థన చేసింది. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంటే దేవుని యొక్క దూతను పంపించి చెరసాల్లో ఉన్న పేతురును బయటకు తీసుకొచ్చింది. చూస్తారా మాట? చూడండి, అపోస్తుల కార్యములు